ఏంటి నువ్వు? ఏం లేదు, హెయిర్ అలా మొహం మీద పడితే ఇబ్బంది పడుతున్నామని అలా సెట్ చేద్దాం అనుకున్నా. ఓకే. మెడిటేషన్ చేస్తున్నావా లేదా ఏమైనా మర్డర్ ప్లాన్ చేస్తున్నావా? ఒరేయ్, ఒక్కసారి గుద్దినందుకు 1000 సార్లు సావగొడుతున్నావు. ఎందుకు అంత క్యూట్గా కోప్పడుతావు? మాకు చెప్తే మేము నేర్చుకుంటాం మెడిటేషన్. సరే కూర్చో. మధు, ఈ మెడిటేషన్ దేనికి చేస్తారు? నీలాంటి వాళ్ళ వల్ల లైఫ్లో పీస్ లేకుండా పోతుంది, అందుకే ఈ మెడిటేషన్. నేను పీస్ లేకుండా చేస్తానేమో, నువ్వు మనిషిని పీస్ పీస్ చేస్తావు. రే ప్లీజ్ రా, నన్ను మెడిటేషన్ చేసుకోనివ్వు. మధు, నేను నీకోటి అడగొచ్చా? ఏంటి? అంత క్యూట్గా అడగకు, మర్చిపోతా. సరే చెప్పు. ఆల్రెడీ మర్చిపోయా. రే వెళ్ళరా నువ్వు ఇక్కడ నుంచి. ఇంట్లో బొత్తిగా మనం అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. పోలీస్ బాబాయ్కి ఫోన్ చేద్దాం. ఏ మదన్, నీకు బియర్ తాగే అలవాటుందా? లేదు. ఓ, ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. ఒక చేతిలో బియర్, ఇంకో చేతిలో చికెన్ లెగ్ పీస్ విత్ ఫిష్ అండ్ ఆనియన్స్ అండ్ లెమన్. టెంప్ చేస్తున్నావా? లేదు, టెస్ట్ చేస్తున్నా. ఓ, అయినా నేను తాగను. ఎందుకు? అమ్మా, ఈ విషయం మీ అమ్మకి చెప్పి నన్ను ఇరికించేద్దామనే నీ పప్పులు నా దగ్గర ఉడకో. రే తమ్ముడు. అక్క, ఇంట్లో అందరు బాగున్నారా? బాగానే ఉన్నాం గాని ఇన్ని రోజులు గుర్తొచ్చామే. ఏంట్రా అలా అంటావు? ఎప్పటికైనా ఇంటికి కాబోయే అల్లుడు వాయే. ఏంటి మధు నాకు ఇచ్చేస్తున్నావా? మరి నీకు కాకపోతే ఇంకెవరికిరా? ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట వాళ్ళ దగ్గరికి వెళ్తామా? ఒక్క నిమిషం అక్క, ఇది కళ నిజమా అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు అలాగే ఉండు, పని మనిషిని గెలిచి వచ్చేస్తా. ఈడోడు పిచ్చిమాలకు. అక్క, ఇది నిజమేనే? ఎంత శుభవార్త చెప్పావే. అది సరే గాని బిజినెస్ ఎలా జరుగుతున్నాయిరా? బిజినెస్లకేటే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ బంకు సీన్ గారి జాతకం మారిపోయిందా? అయితే వీలు చూసుకుని ఒకసారి ఇంటికి వచ్చిపోరా. ఎంత గుడ్ న్యూస్ చెప్పాక రాకుండా ఉంటానటే. అన్నా, మన బంకులో ఒకటి పెట్రోల్ కొట్టించుకొని బండి స్టార్ట్ అయితే లేదని లొల్లి చేస్తున్నాడు అన్న. ఆహా, మన వర్కర్లో ఒకడిని బంకు పక్కనే బైక్ మెకానిక్ షాప్ పెట్టమను. ఇక్కడ ఆగిపోద్ది, అక్కడ రిపేర్ అయిపోద్ది. ఒకే దెబ్బకి 2 ఇన్కమ్స్. ఎలా ఉంది ఐడియా? సూపర్. ఎలా పనిచాడు? అబ్బా, మా తమ్ముడికి ఎన్ని తెలివితేటలో. అక్క, చూసావు కదా మనకి ఎన్ని పనులు ఉన్నాయో. వీళ్ళు చూసుకొని వస్తానులే. ఉంటాను మరి. ఏంటి? అలాగేరా. మధు పేరు మీద 2 బంకులు సెట్టు. హలో సార్. హాయ్. చెప్పండి సార్, ఏం కావాలి? నేను బీటెక్ కంప్లీట్ చేసి రీసెంట్గానే హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఏదైనా కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. సూపర్ సార్, కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. మీకు సిల్వర్ కావాలనా, గోల్డ్ కావాలనా, డైమండ్ కావాలనా? బీటెక్ కంప్లీట్ చేస్తే ఇవన్నీ ఇస్తారా? సార్, అప్పుడే కదా సార్ జాబ్ వచ్చేది. ఓకే. మరి ఎప్పుడు ఇస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడే సార్. ఓకే సార్, పేమెంట్ ఇప్పుడు చేసేస్తారా? అంటే ఇవి ఫ్రీగా కాదా? ఏంటమ్మా? అంటే సిల్వర్ గోల్డ్ అన్నారు కదా. అవి మా ప్యాకేజెస్. సిల్వర్ అంటే జావా, గోల్డ్ అంటే పైథాన్, ఓకే, డైమండ్ అంటే ఏఐ. ఇప్పుడు ఈ 3 ప్యాకేజెస్ కలిపి నేర్చుకోవాలంటే ఎంత అవుద్ది? ఎంతమ్మా? ఈ 3 కలిపి కూడా 1.5 lakhs అయిపోద్ది.
సింపుల్. ఓ 1.5 lakh, యా వెరీ చీప్. ఓకే, అంటే ప్రెజెంట్ నా దగ్గర క్యాష్ లేదు, డ్రా చేసుకొని వస్తా. అంటే అమ్మా మన దగ్గర యూపీఐ కార్డు స్కానర్ కూడా ఉంది. అంటే నా దగ్గర లేదు. మ్మ్. వస్తా. బాగా బేరం దొరకద్దు పొద్దున్నే. ఏరా నానా ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నా. ఏరా ఏమైంది? తింటున్నావా అసలు? తింటున్నాను. అంతా ఓకే కదా? ఏమో ఓకే అమ్మా, ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పోనీ కోచింగ్ తీసుకోవడానికి ఏదైనా ఇన్స్టిట్యూట్లో ట్రై చేద్దామంటే ఆస్తులు అడుగుతున్నారు. మరేం చేస్తావురా? తెలీదమ్మా, ఏం అర్థం కావట్లేదు. పోనీ మీ నాన్న ఏమైనా అడగమంటావా? వద్దులే, మీకెందుకు ఇబ్బంది, నేనే ఏదో ఒకటి చేసి సెట్ చేసుకుంటా. ఒరే నేను చెప్పేది వినరా? అమ్మా ఉంటాను, ఫోన్ పెట్టేసే, బాయ్. ఇదేంటి ఈ టైంలో బయటికి వెళ్తుంది? ఖచ్చితంగా ఎవరినో ఒకరిని కలవడానికే. చెప్తా. ఇటే వచ్చింది కదా, ఎటు వెళ్ళింది? ఓకే, కూల్ కూల్. ఎవరన్నా నువ్వు? సనత్ నగర్ స్టేషన్లో ఎస్ఐని. ఓ ఎస్ఐ అంట. సెల్యూట్ సార్. నీ లేకపోతే గెటప్ చూస్తే అర్థం కావట్లేదా? దొంగని. దొంగ. దొంగ. దొంగ అని అంత కూల్గా అంటున్నావేంట్రా? దొంగలంటే భయం లేదా నీకు? ఎందుకు లేదు బ్రో, దొంగలు చూస్తే నాకు వచ్చి కారిపోతే తెలుసా? అరే నువ్వు పెట్టే ఎక్స్ప్రెషన్కి మాట్లాడే మాటలకి అసలు ఏమైనా సంబంధం ఉందా? వైలెన్స్ లేకుండా సైలెంట్గా పాకెట్లో ఉన్న ఫోన్ ఇచ్చేసాయి. ఎందుకు బ్రో, రీఛార్జ్ చేస్తావా? బ్రో నీ కంటికి నేను ఫోన్ షాప్లో రీఛార్జ్ చేసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? లేదు బ్రో, ఎవడో వాడి పడేసిన సిమ్ములు ఏరుకునే వాడిలా ఉన్నావు. మర్యాదగా ఫోన్ ఇచ్చేసాయి. ఎందుకు బ్రో, ఇది నేను ఈఎంఐలో తీసుకున్నాను, టైంకి ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్ అయిపోద్ది. నీకు అవసరమా చెప్పు? పోనీ పర్సు? పాకెట్ ఉంది కానీ పర్స్ లేదు. పోనీ చిల్లరా? చిల్లర లేదు కానీ పాకెట్కి చిల్లు ఉంది, కావాలని చేయట్టు. ఏమోనేరా నీ దగ్గర? అది తెలుసుకోవడానికి చేపెట్టు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావా? సారీ చోటా మిస్టేక్. ఏంట్రా నాటకాలు చేస్తున్నావా? కత్తీసాడు. ఏంటి బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడే బ్లడ్ అనుకుంటున్నావా? నీ దగ్గర కత్తుంటే మా దగ్గర పోలీస్ నెంబర్ ఉంది. దీని దగ్గర పోలీస్ నెంబర్ ఉంది. ఉంది నీ దగ్గర? నా దగ్గర ఎక్కడ ఉంది? అది శ్రీకాకుళం జంతికలు పోలీస్ ఉంది, నెంబర్ ఉంది. ఉంది ఉంది. పోలీస్ కి ఫోన్ చేయాలా? చెయ్యి. షూరా? షూర్. చేస్తున్నా, పోలీస్కి ఫోన్ చేస్తా. ఫోన్ తీస్తున్నా. పోలీస్ నెంబరు నేను కొడుతున్నాను. నువ్వు నన్ను ఆపకు. ఇదేంటి ఇలా బుక్ అయ్యాను నేను? అమ్మో, ఇప్పుడు నా దగ్గర నెంబర్ లేదని తెలిస్తే ఆడు కాదు ఇది చంపేసేలా ఉంది. ఆపరా బ్రో. బ్రో, నువ్వు నన్ను ఆపుకు. అమ్మయ్యా ఆపాడు. బ్రో ప్లీజ్ బ్రో, ఒకసారి నేను చెప్పేది విను బ్రో. ఏంటి చెప్పు. అన్నా బతుకుంటే బయట బఠానీలు నమ్ముకునే బతకచ్చు అన్నా. జైల్లో ఉంటే సామార్ అన్నం తినలేక సూసైడ్ థాట్స్ వస్తాయి బ్రో. అయ్యో బ్రో, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. అదేంటి బ్రో, దొంగ అని చెప్పావు కదా. అది అప్పుడు బ్రో, ఇప్పుడు నేను జనజీవన సేవంతలో కలిసిపోయాగా. ఓకే బ్రో, సారీ బ్రో, బాయ్ బ్రో. బాయ్ బ్రో. బాయ్. మంచోడే కానీ
దొంగ. హ. అవును, నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? స్ట్రీట్లో స్తంభాలకు బల్బులు వెలుగుతున్నాయో లేవని చెక్ చేయడానికి వచ్చా. కరెంట్ జాబ్ ఏమని ఇచ్చారా నీకు? లేదు. కదా, మూసుకొని పద. అవును, నీకు దయ్యాలంటే భయమా? ఎందుకు? కొంచెం కూడా భయం లేదా? లేదు. అదేంటి? అంటే రోజు నేను చూసి చూసి అలవాటు అయిపోయిందిలే. అంటే నేను దయ్యాన్నా? ఏం డౌటా? నిన్ను మధు, నువ్వు చూడ్డానికే సాఫ్ట్ కానీ గట్టిదానికి తెలుసా? బాబాయ్. అవును, నీ ఇన్స్టిట్యూట్ సంగతి ఏమైంది? ఇన్స్టిట్యూట్ అంటే గుర్తొచ్చింది. మా ఊర్లో 6 ఎకరం రేటు, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఫీ రేటు ఒకటే తెలుసా? ఆస్తులు అడుగుతున్నారు. హైదరాబాద్లో దోచుకునే వాళ్ళు ఎక్కువ, జాలి చూపించే వాళ్ళు తక్కువ. ఏదో పీకుదామని వచ్చా, ఏదో చేస్తున్నా, ఏం అర్థం కావట్లేదు మధు. నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నా ఫ్రెండ్ కూడా అక్కడే నేర్చుకుంటుంది, ఫీజు కూడా చాలా తక్కువ. మధు, ఆ ఫీ కూడా నువ్వే. ఒరేయ్ మధు మధు ప్లీజ్ మధు. మధు మధు ప్లీజ్ మధు ప్లీజ్. పిచ్చా నీకేమన్నా? మధు, నాకు నువ్వు తప్ప ఎవరు తెలుసు చెప్పు, నువ్వే అలా. సరే సరే సరే, ఇస్తాం ఇస్తాం. థ్యాంక్స్ మధు. యాక్చువల్లీ నాకు నీలో ఈ మంచితనం అంటే చాలా ఇష్టం తెలుసా? అబ్బో. ఏంట్రా ఏదో మాట్లాడదామని చెప్పి ఏం మాట్లాడో? కుప్పలు కుప్పలు పొగ నా మీద ఊతుంటే ఎలారా మాట్లాడేది? సరే సరే, ఏమైంది చెప్పు. ఏం లేదురా, ఏం అర్థం కావట్లేదు. వంశీ, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? రే, పస్తులు ఉంటున్నావురా, నీ లైఫే బాగుంది, ఫ్రీ ఫుడ్ బెడ్. అయినా నువ్వు ఊర్లోనే ఉంటే బాగుండు కదరా, ఏ టెన్షన్ లేకుండా ఉండేవాడివి. ఇక్కడ ఇన్ని తిప్పలు అవసరమా చెప్పు? పోనీ అమ్మోళ్ళని అడగొచ్చు కదరా. ఎలారా అడిగేది? అడిగితే ఇవ్వరని కాదు, అప్పో సప్పో చేసి ఇస్తారు. కానీ అవి తీసుకోవడానికి మనం ఇంకా స్కూల్ ఏజ్లో కాలేజ్లో లేం కదరా, అవన్నీ దాటొచ్చాం. ఇప్పుడు మనం పెట్టాల్సిన ఏజ్రా, పెట్టకపోగా తిరిగి అడగడం కరెక్ట్ కాదురా వంశీ. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకుండా ఎందుకు వచ్చావు ఎగేసుకుని హైదరాబాదు? ఐటీ కోర్స్ చేస్తా, బొంగు చేస్తా అని ఏం పీకుదామని? నేను నీకు ముందే చెప్పా, నువ్వు ఇక్కడ సర్వే అవ్వలేవురా అని. నీకు ఇదంతా సెట్ అవ్వదురా, మేమే గుడిసిపోయాం. ఇంత దూరం వచ్చాక తిరిగి ఇంటికి వెళ్ళానంటే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారా? సర్లే, నేనే సెట్ చేసుకుంటా. నువ్వెంత చెప్పినా ఏనో కదా. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. అమ్మా, నాకొక్కడికే డబ్బులు ఇస్తుంది అనుకున్నా, ఇది ఊర్లో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తుంది. మీ అమ్మ ఖర్చులో డబ్బులు ఇస్తుంటే నువ్వు ఇలా ఖర్చు పెడతావా? చెప్తాను పని. ఆంటీ, ఆంటీ, ఆంటీ. ఏమైంది బాబు? మీ అనుమానం నిజమే ఆంటీ, మధు ఎవరినో లవ్ చేస్తుంది. ఎవడాడు?
అదిగో ఆంటీ వస్తుంది, వచ్చాక అడిగేయండి కడిగేయండి. రావే దొంగ మోందాన నీ పని చెప్తా. ఏంటమ్మా అలా అన్నావు? ఏంటే ఎవరినో ప్రేమిస్తున్నావంట? ఆ, ఎవరు ఎదవా చెప్పిండా? నేనేం చెప్పాను? ఉన్నదేగా చెప్పాను నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. ఆంటీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవడేవాడు? అబ్బాయి చెప్తుంది నిజమేనా? ఎవడాడు? ఊర్లో ఏదో మాట వింటావు కానీ నీ కన్న కూతురు మాట వినవా? నువ్వు చెప్పాబు, ఎవడాడు? చెప్పరా. ఆంటీ తినేలా అడుగుద్దనే నేను ఫోటో తీసాను చూడండి. చూపి చూపి. ఇదిగో చూడు. అమ్మా వాడు ర్యాపిడో వాడమ్మా. ర్యాపిడో వాడా? ర్యాపిడో వాడైతే ఖర్చు డబ్బులు ఎందుకు ఇచ్చావు అడగండి ఆంటీ. ఎందుకు ఇచ్చావే? ఎందుకు ఇచ్చావు? ఖర్చులకు డబ్బులు కాదు మమ్మీ, బైక్ ఎక్కినందుకు ఇచ్చా. ఆంటీ నైట్ మీరు పడుకున్నాక రోజు తను బయటకు వెళ్తుంది, ఎందుకు అడగండి. ఎందుకు వెళ్తున్నావే? అమ్మా అది ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళానమ్మా, అది సచ్చినోడు చూశాడు. ఆంటీ రోజు గంటల గంటలు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ నవ్వుతుంది, అంటే ఎవడో నిబ్బగాడేసిన జోకులకి నిబ్బి నవ్వుతున్నట్టేగా. ఎవడా నిబ్బగాడు అడగండి. ఎవడా ఆ నిబ్బగాడు? రీ అవి మీమ్స్ రా. ఆంటీ అన్నం తింటున్నప్పుడు ఎక్కిళ్ళు వస్తున్నాయి అంటే ఎవడో తలుచుకున్నట్టేగా. ఎవడో అడగండి. ఎవడేవాడు? ఎవడు తలుచుకుంటున్నాడు? అరే ఏంటమ్మా వీడు ఎక్కిళ్ళకి బాయ్ ఫ్రెండ్ అంటున్నాడు, అయినా ఎక్కిళ్ళు వచ్చేది సచ్చినోడు వల్లనే. వీడు తలుచుకోవడం వల్లనే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి. సచ్చినోడు. నా కూతురు నువ్వేం తలుచుకుంటున్నావురా? లేదంటే నేను తలుచుకోవట్లేదంటే. అమ్మయ్య బతికించావు. నిన్ను మా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానే. నీకు కావలసినవన్నీ ఇచ్చేది ఇలాంటి కథలు పడ్డానికి కాదు. కాదు నా పొరుగు తీయడానికి పుట్టావు కదే దొంగ మోందాన. అయినా నువ్వే తింగరదాను అనుకుంటే నువ్వు ప్రేమించే తింగరోడవుడే. ఎవడేవాడు? ఎవడు? అమ్మా ఈ టాపిక్ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆంటీ వినండి. నేను ప్రేమిస్తుంది. ప్రేమిస్తుంది? ఎవడేవాడు? చెప్పు 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 చెప్పు. నేను ప్రేమిస్తుంది. ప్రేమిస్తుంది. ఎవరు? చెప్పు. మదన్నే. నేనగా మదనంటే. ఆంటీ